సత్తుపల్లి మున్సిపాలిటీలోని 2వ వార్డులో స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మానుకోట మంగతయ్యారు గెలుపును ఆకాంక్షిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అత్యధిక మెజారిటీతో తనను గెలిపిస్తే 2వ డివిజన్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు ఏర్పాటు చేసి ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటు కుర్చీ గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్న మానుకోట మంగతయ్యారుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ రివ్యూస్. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నాం మనం. సత్తుపల్లి నియోజకవర్గంలోని 2వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా మానుకోట మంగతయ్యారు గారు పోటీ చేస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగుతుందో. సార్, మీరు చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? మీరు కోరినప్పుడు సమస్య ఏం చెప్తున్నారు ప్రజలు? ప్రచారం బాగా చక్కగా చాలా అద్భుతంగా అండి. స్వతంత్రంగా వచ్చి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మా వార్డు అభివృద్ధి కోసం స్థానికులే ఉండాలని ఒక దృఢ సంకల్పంతో మా 2వ వార్డు ముఖ్యంగా ఏంటంటే 2వ వార్డు అనేది అందరూ కూడా హై డెడికేటెడ్ చూస్తున్నారండి. చాలా అద్భుతంగా వారు కోరుకున్నది ఒకటే, మా వార్డు అభివృద్ధి చేయాలని. గత 25 నుంచి ఎవరు కూడా లోకల్ అంటే ఈ వార్డుకు సంబంధించిన స్థానికులు ఎవరు నుంచోకుండా ఈసారైనా మీరు నుంచుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వారందరూ కూడా ఉత్తఖండంతో మాకు చాలా అద్భుతమైన సపోర్ట్ ఇచ్చుకుంటూ కొంతమంది రాలేక వచ్చేవారు స్వతంత్రంగా మాతో పాటు ప్రచారం ఓరుతున్నారు. అద్భుతంగా జరుగుతుంది. సమస్యలు కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారండి. కొన్ని మేము కూడా స్వచ్ఛందంగానే ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము సత్తుపల్లి గత 40 సంవత్సరాల నుంచి వ్యాపార రంగాలు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు నా ఓన్గా మా తండ్రి గారు మరణించడం జరిగింది. మానుకోట చిట్టమ్మ గారు వారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు అన్ని చేయడం జరుగుతుందండి. అందులో భాగంగా మమ్మల్ని గుర్తించడం జరిగింది కూడా అందులోనే. సత్తుపల్లి ప్రజానికం అందులో 2వ వార్డు మా కుటుంబ సభ్యులు వారు చాలా ఆదరణ గొప్పగా ఉంటుంది. అందులో భాగంగానే లాస్ట్ టైమే మేము కోతులు చిన్న రాష్ట్రంలో ఎక్కడ చేసారో తెలియదు కానీ సత్తుపల్లిలో చాలా అద్భుతమైన ఆ కోతుల విషయంలో మేము ఐకమత్యంగా మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా భారీ ర్యాలీ చేయడం జరిగింది. అది స్పందించి కమిషనర్ గారు కూడా దాని చర్య తీసుకోవడం జరిగింది. అయినా కానీ ఒక బెడకపోతే మళ్ళీ ఇంకొక గుంపు రావడం జరిగింది. దీని మీద ఎలా అని మా కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఉన్నత చర్య పర్మిషన్ తీసుకొని పోషించుకుంటూ దానివల్ల కోతులు ఇప్పుడు చాలా అద్భుతంగా అంటే 2వ వార్డు మొత్తం నాకు చాలా అద్భుతంగా పరిష్కారం దొరికింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు కారణం ఏం లేదండి. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం జరిగింది. ఆ పార్టీ నాకు వాస్తవానికి నామినేషన్ కూడా వేయించడం జరిగింది. గతంలో 10 ఏళ్ల క్రితం కూడా లాస్ట్ 7 ఇయర్స్ క్రితం నేను అదే మా చైర్మన్ మన వార్డ్ కౌన్సిలర్ అడగడం జరిగింది. అనివార్య కారణంగా ఉన్న పొజిషన్లో కొంచెం మార్చడం జరిగింది. ఆ వ్యక్తిలో నేను గెలిపించడం జరిగింది కూడా. మనం మళ్ళీ ఈసారి కూడా అడగడం జరిగింది. వారు ఏమన్నారు, వేసాను, డోర్ టు డోర్ తిరిగాను చక్కగా. గత జనవరి 9వ తారీఖు నుంచి నేను విస్తృత ప్రచారం చేసుకుంటూ నా సేవా కార్యక్రమాలు గతంలో చేస్తున్నాను. ఇంకొంచెం పార్టీ కోసం మా గెలవడం కోసం ఎలక్షన్ వస్తున్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. మిమ్మల్ని గెలిపిస్తే వార్డుకి ఏం చేస్తారు? చాలా సమస్యలు ఉన్నాయండి వార్డులో, ఎన్నో సమస్యలు. ఆ సమస్యలు ఉండడానికి కారణం కూడా ఒక విషయం చెప్తానండి. గతంలో పాలకులు ఈ వార్డు కౌన్సిలర్ చేసిన ఎవరు కూడా అండి లోకల్ కాదు, ఎప్పుడు పిల్లక లేదా తెలియక. అలాగే ఈ వార్డుకి చేస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. ఈసారి మాత్రం మా వార్డు సమస్యలు చాలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. ఈ డ్రైనేజీలో కరెంట్ పోల్స్ ఉన్నాయండి, కొన్ని డ్రైనేజీలు కట్టలేదు, కొన్ని ఏరియాలో చూస్తాం పందులు విపరీతంగా ఉన్నాయి. ఆ డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా నడుస్తుంది. కొన్ని సమస్యలు చాలా ఉన్నాయండి. పందులు అయితే కొడుతులు అయితే ఇంకా కోతులు కూడా కొన్ని చోట్ల వస్తున్నాయండి. కొన్ని ఏరియా తగ్గింది, వాటికి అది జరిగిపోతే కొన్ని కోతులు వస్తున్నాయి. ఆ సమస్యలు అయితే ప్రతి సమస్య అండి ఒకటేంటి సార్, ఈ వార్డు కౌన్సిలర్ అంటే ఒక పెద్ద కొడుకు ఒక కుటుంబానికి. ఆ విధంగా నేను 100% చేస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ విధంగా మేము 16 ద్వారా మా సత్తుపల్లి 2వ వార్డు కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. మీది ఏ గుర్తు, సీరియల్ నెంబర్ ఎంత వచ్చింది? మాది చాలా విచిత్రం ఏంటంటే నేను వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ నుంచే నామినేషన్ పత్రం దాఖలు చేయడం జరిగింది. వాస్తవంగా నాకు రాజకీయంలో సేవ చేయడం తెలిసే కదా రాజకీయ అనుభవం తక్కువ.
అలా నేను ముందు చూపు లేకపోవడానికి కొంత నేను దాన్ని బీఆర్ఎస్ అభ్యర్థిగాను, ఎందుకంటే నేను పార్టీని నమ్మాను, బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది. అన్యూహంగా జరిగిన దాంట్లో రెబల్గా ఒక అభ్యర్థి చేసడం వల్ల ఈ గందరగోళం సృష్టించుకోవడం జరుగుతుంది. లాస్ట్ వరకు నేను పోటీలోనే ఉన్నాను, భగవంతుడు కూడా నాకు కుర్చీ ఇచ్చాడండి. అందుకని నేను ఆ కుర్చీ గుర్తుకేసి మా 2వ వార్డు ప్రజలందరూ కూడా చక్కనే గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇస్తారు వాళ్ళు ఒక్కడే కోరుకుంటున్నారు. సేవకుడా ధనవంతుడా, మమ్మల్ని కోరుకునే సేవకుడు ధనవంతుడుగా సేవకుడు కావాలంటున్నారు. గతంలో ఉన్న వార్డు మెంబర్లందరూ స్థానికులు గారని, ఇప్పుడున్న నేను స్థానికుడినని, స్థానిక సమస్యలని నాకు తెలుసని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే దిశగా నేను ప్రయత్నం చేస్తానని మంగతయారు మధు గారు చెప్తున్నారు. 6 టీవీ సత్తుపల్లి మున్సిపాలిటీ నుంచి.